ప్రత్యర్థులకు ఒక ఊహించని షాక్ ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారి రాజకీయంలో ఇప్పుడు ఒక భాగం కాబోతుందా? వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. రేపో మాపో భూ కబ్జాల మీద, సహజ వనరుల దోపిడీ మీద గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఏం చేశారు అనే దానికి సంబంధించి ఒక శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారని, దీని వెనక మాస్టర్ ప్లాన్ ఏంటి అనేది కూడా. ఒక పక్క గత ప్రభుత్వం మొత్తం దోచేసింది, తినేసింది, నాయకులకి వాళ్ళ అనుచరులకి కట్టబెట్టేసింది అని చెప్తే రేపొద్దున వాళ్ళ మీద సింపతి రాకుండా ఉండే రాజకీయమా, తర్వాత వాళ్ళని అరెస్టులు పెట్టి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ఆలోచన చేస్తున్నారంటూ వైసీపీ సోషల్ మీడియాలో ఇప్పటికే ఆయన మాస్టర్ ప్లాన్ ఇది అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంగా ఆ తరహా రాజకీయం ఉంటుందా, వాస్తవం ఎంత? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా భూ కబ్జాల మీద లేదంటే సహజ వనరుల దోపిడీ మీద అనే దాని మీద శ్వేతపత్రాలు విడుదల చేయడం అనేది సాధ్యం అవుతుందా? ఏముంది దాంట్లో? అంటే అది ఆరోపణల వరకే ఉంటుందా? నిజంగా శ్వేతపత్రం అంటేనే వాస్తవం కదా, శ్వేతం అంటేనే వైట్ పేపర్, ఎలా సాధ్యం అవుతుందని నా ప్రశ్న. శ్వేతపత్రం అంటే ఇదివరకటి రోజుల్లో అయితే ఒరిజినల్ పిక్చర్ ఏంటి అన్నటువంటి. అవును. ఇప్పుడు అట్లా కాదు, నా వెర్షన్లో నా పిక్చర్ అంతే తప్పించి ఒరిజినల్ పిక్చర్ కాదు. అంటే నా శ్వేతపత్రం అంతే, నా అభిప్రాయం నేను ఎత్తిని పెట్టడం తప్పించి వాస్తవం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అన్నారండి, విశాఖపట్నంలో రిషికొండ ఎందుకు పెట్టారు అన్నట్టు. ఎందుకు పెట్టేది ఏంది? అది జగన్ ఏమైనా ఇంటికి పట్టుకుపోతే